ఫ్రెండ్స్ రేషన్ మీతో పలావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొడి పొడిగా ఉందో. చూపించే దగ్గరికి పొడి పొడిగా ఉంది. మీరు అడిగినట్లే చేసాము. పొడి పొడిగా ఉంది. ఉల్లగడ్డ కూర వేసి దీంట్లోకైతే ఉల్లగడ్డ కుర్మా చేసినాం. పోసుకుంటున్నాడు కుర్మా అంటే అదే మసాలా కర్రీ. ఆహా ఏం రుచి జాన్సీ బలం ఉంది. జాన్సీ ఈరోజు పలావ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను చెప్పేది అబద్ధం కాదు. కాలం చూడండి అంత పొడిగా ఉందో. ఉల్లగడ్డ కుర్మలకి బాగా టేస్ట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే పలవా చేస్తున్నాం స్టోర్ బియ్యంతో. కామన్ చేసినారు స్టోర్ బియ్యంతో పలవా చేయమని, అందుకని అయితే చేస్తున్నాము. ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే మేము 100 లైకులు టార్గెట్ చేస్తున్నాం. ప్లీజ్ లైక్ పెట్టేసుకుంటున్నాం. ఫస్ట్ బాండ్లు అయితే పెట్టేస్తుంది. నూనె పోసుకుంటున్నాను. నూనె పోస్తుంది. చూడాలి ఈరోజు ఎలాగ వస్తుందో. పలవా రేషన్ బియ్యంతో పలవా. నూనె బాగా కాగినిద్దాం. నెయ్యి పోస్తుంది కొద్దిగా నెయ్యి అంగట్లో నెయ్యి ఉండేట్టుంది. బర్రెలు ఈయనున్నాను అంటే నెయ్యి అన్న ఎత్తుకోండొచ్చు. నెయ్యి నూనె బాగా కాగినిద్దాం. మసాలా దినుసులు వేసుకుంటున్నాను. మసాలా దినుసులు పేర్లు చెప్తే కదా అట్లా పేరు. యాలక్కాయలు, బిర్యానీ ఆకు, అది అమ్మకు నాకు తెలియదు పేరు, సాజీరా వేసేసుకుంటున్నాను. పచ్చికాయలు వేసుకుంటున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వాళ్ళు ఘాటుగా ఉన్నాయా? అవి బాగా బాస్మతి గజ్జి ముక్కలు. బాగా కలపెట్టుకోవాలా. ఉల్లగడ్డలో బీన్స్ క్యారెట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఉల్లగడ్డలో ఎర్రగడ్డ బాగా మర్చుకుంది వేసేసుకుంటాను. బాగా కలపెట్టు. బాగా కలపెట్టాలి. బాగా కలపెట్టుకోవాలి. ఒక వాడినిద్దాం. మసాలా వేసుకుంటున్నాను. దీంట్లో అయితే అల్లము, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, కొబ్బరి వేసి దంచుకున్నాను. మసాలా వేసేసుకుంటున్నాను. కళ్ళు ఎందుకు మోస్తున్నావు నువ్వు? పొగ వచ్చేస్తుంది, అందుకనేసి కళ్ళు మూసేస్తున్నాను. అన్నీ వేసుకొని మిక్సింగ్. ఉప్పు వచ్చి తగినంత కలబెట్టి బాగా. ధనియాల పొడి వేసుకుంటున్నాను. పొడిగా ధనియాల పొడి కొంచెం తగినంత, మీకు తగినంత మీరు వేసుకోవాలి. కరింపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వాసన అయితే. టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. మసాలా వేసిన వాళ్ళు వాసన స్మెల్ వస్తుంది. మొత్తం కలిపి పెట్టుకో, పొయ్యిలో కనబడిపోద్ది. నల్ల గ్యాస్ మీద పెట్టి ఉండాలని, మన గ్యాస్ లేకపోయా
గ్యాస్ తెచ్చుకోవాలా, గ్యాస్ అంటే భయం. కానీ కట్టెల పొయ్యి మీద అయితే టేస్ట్ బాగుంటున్నాయి కూరలో. మూత పెట్టేస్తాం. మూత పెట్టి బాగా ఉడకనియాలా. బియ్యం దీంతో వేసుకున్నాను చెమ్ముతో. బియ్యం దాంతో కొలతా, నీళ్ళు కూడా దాని కొలతా. ఒక నీళ్ళు ఉండు చెప్తా. ఇప్పుడు ఒకటి పోసాను, 2 సొమ్ములు కొద్దిగా పోసుకుంటున్నాను నీళ్ళు. 2.5 పోసుకోవాలి నీళ్ళు. నీళ్ళని అయితే బాగా వేడి చేసుకోవాలి. నీళ్ళు వేయాలి బిర్యానాక. ఆకు, నీళ్ళు ఏంది, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసేసుకుంటాం. నీళ్ళలో వేసి బాగా కాగబెట్టాలి. నీళ్ళు యాలక్కాయలు 2 వేసుకుంటాం. అయితే కాగనిద్దాం. నీళ్ళైతే కాయని పోసేసుకుంటాను. మసాలా కూడా బాగా ఉడుకుతుంది. మనం కొలత వేసుకుని నీళ్ళైతే నీళ్ళు కాగిపోయిన వల్ల దీంట్లో పోసేస్తుంది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేయాలా. నీళ్ళు తెరనిచ్చి అప్పుడు వేయాలా బియ్యం. కొత్తిమీర అయితే లేదు వేయడానికి. కొత్తిమీర లేదు వేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొత్తిమీర తెచ్చుకోవాలంటే 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ దూరం పోవాలా. కొత్తిమీర కానీ వేసుకుంటే బాగుంటుంది. మూత పెట్టుకుంటాను. నీళ్ళు దాకా ముందుగా నానబెట్టుకునే బియ్యం వేసేసుకుంటాను. నానబెట్టుకునే బియ్యం చెమ్ము గ్లాసు చూపించింది కదా ఇందాక, ఆ గ్లాసు కొలత పక్కన. వాసన ఏం వస్తుందో వాసన. పలవా ఈ రేషన్ బియ్యం వాళ్ళు తేలిపోతున్నాయి అమ్మ. ఇంత నేలలో ఏం కానీ కొన్ని బియ్యం బాగా తిప్పుకోవాలి. మసాలా వేస్తే బలం వస్తుంది స్మెల్. మసాలా నీళ్ళైతే నింపినాయి. పలవ చెడి ఎలా అయిపోయింది రేషన్ బియ్యంతో పలవ. వాసన అయితే ఏరే లెవెల్లో ఉంది. కొత్తిమీర కానీ వేసి ఉంటే ఇంకా బాగుండిపోయింది. చూడ ఉడికింది. కాసేపు అయితే బాగా ఉడికిపోతుంది. కాసేపు ఉంటే దించేసుకున్నాం. పైన బొగ్గులు పోయి అది బిర్యానీ కదా. బిర్యానీ కదా ఉడికిపోయింది. నెయ్యి పోసేసుకుంటాం. కొద్దిగా పలవతి ఉడికిపోయింది. నెయ్యి పోసేస్తున్నాం పైన. పాటలు కొద్దిగా ఉంటాయి. చల్లారి నాకు చూద్దాం. పొడిగా అయిపోద్ది. అప్పుడు వాసన బాగా వస్తుందా. పలవ అయితే రెడీ అయిపోయింది. దించేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. ఒక్కరో ఉన్నదా వచ్చేస్తా. చల్లారిపోతే వచ్చేస్తుంది. పలవ రెడీ అయిపోయింది. రేషన్ బియ్యంతో దించేస్తాం. ఫ్రెండ్స్ రేషన్ బియ్యంతో పలవ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎలా పొడిగా ఉందో. చూపించే దగ్గరికి పొడిగా ఉంది. మీరు అడిగినట్లే చేసాము. పొడిగా ఉంది. ఉల్లగడ్డ కూర దీంట్లోకి అయితే ఉల్లగడ్డ కుర్మా చేసినాం. పోసుకుంటున్నారు. కుర్మా అంటే అదే మసాలా కర్రీ. ఆహా ఏం రుచి. జాన్సీ బలం ఉంది. జాన్సీ ఈరోజు పలవ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్.
నేను చెప్పేది అబద్ధం కాదు. కాలం చూడండి అంత పొడిగా ఉందో. ఉల్లగడ్డ కొమ్మలకి బాగా టేస్ట్ ఉన్నాయి. బియ్యం ముందుగా నానబెట్టినా అందుకని యాదది ఉల్లగడ్డ నోరు ఊరిపోతుందట. నీ నోరు కూడా ఊరిపోతుంది తింటుంటే నేను బాగా ఉన్నది టేస్ట్. ఫ్రెండ్స్ మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దాకా అన్నం ఆకలి అంటున్నది. మరో వీడియోతో ఉంటా. బాయ్.